హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? అయితే నిన్న చెప్పిన విధంగా మనము వర్డ్ బై వర్డ్ అనే సిరీస్ని స్టార్ట్ చేసుకుంటున్నాం. నిన్న మనము చూసినట్లయితే మార్కు సువార్తను మనము ఇంట్రొడక్షన్ రూపంలో చూసాము. మార్క్ అనే వ్యక్తి ఎవరు, బైబిల్లో అతనికి ఉన్న రిలేషన్స్, లేదంటే అతను అనుకున్న టెస్టిమనీ, అతను ఎవరితో ట్రావెల్ చేశారు, ఆ విషయాలను చూసాము. ఒకవేళ మీరు చూడకపోయినట్లయితే నిన్న ఎపిసోడ్ దాంట్లో మీరు చూడవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు మనము మార్క్ ఫస్ట్ చాప్టర్ని మనము అనలైజ్ చేయడానికి ప్రయత్నిస్తాము. సో దేవుని కృపను కోరుకుంటూ ఒక్కసారి ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాము. మహాపరిశుద్ధుడా, జీవంగల రాజా, దయగల మా తండ్రి ప్రభువా యేసయ్య, మరి నైనా నిన్న సిరీస్లోనైనా మార్క్ గురించి మేము స్టార్ట్ చేసుకున్నాం తండ్రి ప్రభువా. ఈరోజు మార్క్ చాప్టర్ 1 గురించి మేము అనలైజ్ చేయబోతుండగా ఆయన మాకు మంచి తెలివిని, జ్ఞానాన్ని ఇచ్చి అర్థం చేసుకొని మా స్పిరిచువల్ లైఫ్ని మేము ముందు కొనసాగేలాగున మంచి సత్యాలు మేము వేసుకొని ఆత్మీయంగా ఎదుగుటానికి కొన్ని దయచేయమని కోరుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఓకే, సో మార్కు సువార్త మొదటి అధ్యాయం గురించి మనం చదువుకుందాం. సో మార్కు సువార్త మొదటి అధ్యాయము ఎలా స్టార్ట్ అవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారునిగా ఆయన పరిచయం చేస్తూ సువార్త ప్రారంభం అని అంటాడు. సో మార్కు సువార్తలో మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క జననం కానీ, లేకపోతే గొల్లలు, జ్ఞానులు, లేదంటే ఆయన చిన్నప్పుడు నజరేతులు, దాని తర్వాత బాల్యంలో బెత్లెహేములు అనే విషయాలు స్టార్ట్ చేయకుండా డైరెక్ట్గా అతను పాయింట్కి వచ్చేస్తున్నాడు. యేసుక్రీస్తు సువార్తను, ఆయన మినిస్ట్రీ గురించి డైరెక్ట్గా స్టార్ట్ చేయడానికి వెళ్తున్నాడు అనమాట. అయితే ఈ మార్కు సువార్త అధ్యాయంలో మొత్తం నిన్న చెప్పిన విధంగా 16 అధ్యాయాలు 678 వచనాలు ఉన్నాయి. ఈ వచనాల్లో వెంటనే అనే పదాన్ని బాగా యూజ్ చేస్తాడు. అది 42 సార్లు యూజ్ చేశారు సో మార్క్ గారు. సో అది ఒక మీరు ఫైండింగ్స్ మీరు తెలుసుకోవాల్సిన కోరుచున్నాం. అయితే ఈ సువార్తలో వెళ్ళేటప్పుడు మార్కు మొదటి అధ్యాయంలో 45 వచనాలు ఉన్నాయి. ఈ 45 వచనాలని నేను 4 విధాలుగా డివైడ్ చేసి మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఇంతకు చెప్పినట్టుగా స్టార్టింగ్ చేస్తూ ఒక టైటిల్తో స్టార్టింగ్ చేస్తారు. ఏమని స్టార్టింగ్ చేస్తారంటే జీసస్ క్రైస్ట్, లేకపోతే యేసు ప్రభువు దేవుని యొక్క కుమారుని సువార్త ప్రారంభం అని స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో ఆ తర్వాత వచనాల్లో మనకి పాత నిబంధన గ్రంథంలో, అంటే మాలాకీ గారు రాసిన గ్రంథంలో నుంచి, అదేవిధంగా యెషయా గారు రాసిన గ్రంథం నుంచి 2 పాయింట్స్ని అతను కోట్ చేస్తూ ఏమంటారంటే, యేసు ప్రభు వారు రాకమునుపు ఆయనకి ఒక మెసెంజర్గా ఇంకొకరిని పంపిస్తానని చెప్పినట్లు, యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను అడవిలో గట్టిగా శబ్దములతో దేవుని రాజ్యాన్ని స్థిరపరచండి, ఆయన మార్గములని సరళం చేయనని గట్టిగా కేకలు వేస్తున్నాడని ఏదైతే పాత నిబంధనలో యెషయాలో కానీ మాలాకీలో రాసిన విధంగా అదే వచనాన్ని కోట్ చేస్తూ ఇక్కడ రాస్తూ బాప్తిజం ఇచ్చి యోహాను గురించి మాట్లాడతారు. సో ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు కంటే ముందు బాప్తిజం ఇచ్చి యోహాను ఆయన త్రోవను సరళం చేయడానికి వచ్చాడు మనకు తెలుసు. మనము చూసినట్లయితే క్రిస్మస్ టైంలో, లేకపోతే యేసుక్రీస్తు పుట్టిన టైంలో ఎలిజబెత్ ఇంకా మేరీ కలుసుకున్నప్పుడు అక్కడ ఉన్న ఆ బాబు గంతులు వేయడం అనేది మనం చూస్తున్నాం. సో ఎలిజబెత్ ఒక వృద్ధురాలు. ఆమె వృద్ధురాలకి బాప్తిజం ఇచ్చి యోహాను పుట్టితే కన్యక మరియకి యేసు ప్రభు పుట్టడం జరుగుతుంది. సో ఈ యోహాను ఎందుకు వచ్చాడంటే, అతని పర్పస్ ఏంటంటే కేవలం యేసు ప్రభు యొక్క మార్గాలని సరళం చేయడానికి మాత్రము వచ్చాడనమాట. సో అదే వచనాన్ని మనము 2వ వచనంలో చూస్తామన్నమాట. ఏ విధంగా అయితే యెషయా గారు లేదంటే మాలాకీ గారు రాయబడ్డ విధంగా బాప్తిజం ఇచ్చి యోహాను గురించి అక్కడ చెప్తారు. సో బాప్తిజం ఇచ్చి యోహాను గురించి మనం తెలుసుకోవాలంటే, ఒక మంచిగా అతను సిటీలో కానీ విలేజ్లో కానీ ఉండలేదండి. అతను ఎక్కడున్నాడు? అతను అడవిలో ఉన్నాడనమాట. అడవిలో ఉంటూ అతను ఏం తిన్నాడంటే తేనె తాగుతూ ఇంకా లోక్టియస్ అనే దాన్ని తింటూ మిడతలు తినేవాళ్ళు అనమాట. సో అతని ఆహారం ఏంటిదండి?
తేనె తాగుతూ మిడతలు తినేవాడు. నెక్స్ట్ అతను వేసుకున్న ఇది ఒక డ్రెస్ ఏదైతే ఉంటుందో ఒంటె చర్మము యొక్క ఒంటె చర్మాన్ని వేసుకొని ధరించుకొని నడుముకు మేల్తట్టు కట్టుకొని తిరిగేవాడు అనమాట. సో మీరు ఊహించుకోవచ్చు, ఒక అడవి దాంట్లో ఉండే వ్యక్తి ఎలా ఉంటారో ఆ వేషధారణ కలిగి ఆ యొక్క భోజనాన్ని తినేవాడు అనమాట. అయితే అడవిలో అతను ఉంటూ ఈ కేకలు వేస్తున్నప్పుడు యూదియా నుంచి, యెరూషలేము నుంచి చాలామంది ప్రజలు అతని దగ్గరికి వచ్చారు. ఇతన్ని వెళ్ళి ప్రకటించలేదు. ఇతని దగ్గరికి అందరూ వచ్చి వాళ్ళు చాలా మటుకు వాళ్ళు పశ్చాత్తాపపడి వాళ్ళ పాపాల గురించి పశ్చాత్తాపపడి బాప్తిజం ఇచ్చి యోహాను చేత బాప్తిజము పొందారనమాట. ఎక్కడ పొందారంటే యోర్దాను నదిలో పొందుకున్నారనమాట. సో ఇది బాప్తిజం యోహాను యొక్క పరిచయం. అయితే ఆయన ఒక మాట అంటాడు అక్కడ ఉండి, చాలా ఇంపార్టెంట్ అయిన మాట. ఏమని అంటాడంటే, నేను నా తర్వాత వచ్చేవాడు శక్తిమంతుడై ఉంటాడు. నా తర్వాత వచ్చేవాడు ఎట్లుంటాడంట? శక్తిమంతుడై ఉంటాడు. నేను మీకు నీళ్ళతో బాప్తిజం ఇప్పిస్తున్నా, కానీ వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మ చేత బాప్తిజము ఇస్తానని చెప్తారనమాట. సో యేసుప్రభు గురించి ఆయన ముందుగానే చెప్తూ ఆయన గురించి ప్రజలందరికీ చెప్పి వాళ్ళని స్థిరపరుస్తాడు. ఇంకో మాట ఏమంటాడంటే, నేను అతన్ని వంగి అతన్ని కాళ్ళని కట్టడానికి కూడా, అంటే కాళ్ళకున్న ఆ వేర్లు కట్టడానికి కూడా నేను పనికిరాను అని అంటాడు అనమాట. అంత తగ్గించుకొని యేసు ప్రభువుని హెచ్చించడం అనేది జరుగుతుంది. సో ఇది బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క ఏంటంటే పరిచయం. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. ఇది మనకి మొదటి 8 వచనాలు, 1 నుంచి 8 వచనాలు ఇది చూస్తామన్నమాట. దాని తర్వాత యేసుప్రభు, అప్పుడు దాకా మనకు తెలుసు యేసుప్రభు పుట్టడము బెత్లెహేంలో పుడితే అతను పెరిగింది నజరేతులో పుట్టాడు. సో నజరేతులో పుట్టిన తర్వాత యేసుప్రభు అక్కడి నుంచి నజరేతు నుంచి ఎక్కడికి వస్తాడంటే గలిలియాకు వచ్చి, గలిలియా అంటే యోర్దాను నది దగ్గరకు వచ్చి, ఫస్ట్ యోర్దాను నది దగ్గర ఎవరితో బాప్తిజం తీయబడతాడంటే యోహాను చేత బాప్తిజము తీయబడతాడు అనమాట. అయితే మనము బాప్తిజం తీసుకోవాలి అని అంటే, బాప్తిజం అంటే ఏంటి? మన పాపాలను మనము ఒప్పుకోవడం అనేది జరుగుతుందన్నమాట. కానీ యేసుప్రభు ఏ పాపం చేయలేదు, అయినా ఆయన బాప్తిజం ఎందుకు తీసుకున్నాడు తెలుసా మీకు ఎవరికన్నా? యేసుప్రభు ఏ పాపం చేయను, ఆయన బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనిషిగా పుట్టాడు కాబట్టి, మనిషిలో ఎంచబడ్డాడు కాబట్టి ఆయన కూడా బాప్తిజము తీసుకోవాల్సి వచ్చింది. ఆయన పాపము ఒప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన పుట్టుక నుంచి ఆయన ఏ బాప్తిజం తీసుకున్నంత వరకు ఏ ఒక్క తప్పు లేదు అతని లోపల. అతను పుట్టుక పరిశుద్ధమే, అతని జీవితం కూడా పరిశుద్ధమే. అయినప్పటికీ యేసు ప్రభు మనుషునిగా ఎంచబడ్డాడు కాబట్టి బాప్తిజం తీసుకున్నాడు. అయితే బాప్తిజం తీసుకున్నప్పుడు ఏమైందో మీకు తెలుసా? అతని నుంచి లేపగానే ఈ పైనుంచి యెహోవా దేవుడు గొప్ప శబ్దం, అంటే ఆకాశం తెరవబడి శబ్దం వినిపించిందనమాట. ఇతనే నా ప్రియ కుమారుడు, ఇతని అందే నేను ఆనందిస్తానని. యేసు ప్రభు గురించి మొట్టమొదటిగా బాప్తిజం తీసుకున్న తర్వాత దేవాతి దేవుడు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని అందు నేను ఆనందిస్తానని చెప్పాడనమాట. వెంటనే ఏమైందంటే, వెంటనే ఆ పరలోకంలో నుంచి పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చి అక్కడ నిల్చుందనమాట. సో ట్రినిటీ, చాలామంది అంటుంటారు ట్రినిటీ ఎక్కడ ఉంది, త్రిత్వం ఎక్కడ ఉంది బైబిల్లో అంటే, ఇది ఒక స్మాల్ ఇన్స్టెన్స్ మనం చూడగలుగుతాం. త్రిత్వం చూడగలుగుతాం. యెహోవా దేవుడు పైనుంచి ఇతనే నా ప్రియ కుమారుడు, ఇతని అందు నేను ఆనందించుచున్నాడు అన్నాడు. అదేవిధంగా పరిశుద్ధాత్ముడు పావురం మీదలో వచ్చాడు, మరి యేసు ప్రభు అక్కడే ఉన్నాడు. సో ముగ్గురు కలిస్తేనే అది త్రిత్వం. సో దేవునికి ఇష్టమయ్యింది, పరిశుద్ధాత్మ నెరవేరింది, యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నాడు అనమాట. సో ఇది చాలా మంది ఏమంటారంటే త్రిత్వం లేదు కదా అని అంటే, త్రిత్వానికి ఇది ఒక మరొక ఉదాహరణ. అయితే యేసు ప్రభు వెంటనే బాప్తిజం తీసుకున్న వెంటనే ఏమైందంటే, అతన్ని పరిశుద్ధాత్మ అతన్ని తోలుకపోయిందంటే, ఎక్కడికి తోలుకపోయింది? అడవిలోకి తోలుకపోయిందనమాట, అరణ్యంలోకి తోలుకపోయిందనమాట. ఏ విధంగా అయితే మన మోషే టైంలో కూడా కదా, వారు ఎర్ర సముద్రం దాటిన వెంటనే వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు వెళ్ళి అరణ్యంలోకి పోయారు. అదేవిధంగా యేసు ప్రభు ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నాడో ఏమైపోయినాడు? యేసు ప్రభుని కూడా పరిశుద్ధాత్మ ఎక్కడికి తీసుకుపోయింది? అతన్ని అరణ్యంలోకి తీసుకుపోయింది. అక్కడ 40 ఏళ్ళు
ఏండ్లు మోషే ఐగుప్తు వాళ్ళు 40 ఏండ్లు వాళ్ళు అరణ్యంలో ఉంటే ఇక్కడ యేసు ప్రభు 40 రోజులు అరణ్యంలో ఉన్నాడు. అక్కడ వాళ్ళు ఓడిపోయారు, కానీ ఇక్కడ యేసు ప్రభు జయించాడు. ఏం జయించాడు? శోధనని జయించాడు, సాతానుని జయించాడు. ఎన్నో సాతాను అతనికి ఆశ పెట్టింది, ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, లేదా పైకెంచి దూకేసి నీకు ఆస్తి అంతా ఇస్తానని ఎన్నో ఇచ్చిందనమాట. ఇచ్చినప్పటికీ యేసు ప్రభు లొంగలే. ఆ 3 ఏది? శరీరాశ, జీవపు డంబం కదా, నేత్రాశ, ఇవన్నీ ఇచ్చినప్పటికి కూడా యేసు ప్రభువు లొంగకుండా ఏం చేశాడంటే ఆ 40 రోజులు అరణ్యంలో ఉంటూ ఎవరి చోత సేవ చేయబడ్డాడంట? దేవదూతలతో సేవ చేయబడి అడవి మృగాలతో అతడు నివసించాడంట. సో 40 రోజులు బాప్టిజం ఇచ్చినాక యేసు ప్రభు స్థితి అదయిందనమాట. సో మనము కూడా బాప్టిజం తీసుకున్న వెంటనే సాతాను మనము శోధిస్తుంది, మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు నుంచి నిజమైన మన యుద్ధం స్టార్ట్ అవుతుంది. సో ఆ యుద్ధానికి మనం సిద్ధపడాలంటే యేసు ప్రభు ఏ విధంగా అయితే నిష్ఠగా ఉండి ఈ 3 ఏదైతే కోరికలను, ఏదైతే శరీరము, జీవపు దండము, నేత్రాశను ఏ విధంగా అయితే దేవుడు తొలగించినాడో మనం కూడా బాప్తిజం తీసుకున్నప్పుడు ఆ విధంగా మనము నేర్చుకొని ముందుకు సాగాలన్నమాట. ఇంకో విషయం చెప్తాను. యేసు ప్రభు ఆ 40 రోజులు ఎవరితో ఉన్నారంట అండి? ఎవరితో ఉన్నారంట? మనుషులతో లేడండి. ఎవరితో ఉన్నాడు? అడవి మృగాలు కూడా ఉన్నాయంట. ఆ రోజు ఆదాము కదా, ఆదాము కూడా మొదటిలో దేవుడు సృష్టించినప్పుడు అడవి మృగాలతో ఉన్నాడు. కానీ ఆ ఆదాము అక్కడ ఏమైతే అయ్యాడో, ఏమైనాడు అక్కడ? అతను పాపను చూపించిన వెంటనే ఏమైపోయినాడు? అతను లొంగిపోయినాడు. కానీ ఈ ఆదాము, ఎవరైతే యేసు ప్రభు, ఈ ఆదాము, రెండవ ఆదాము ఓడిపోలేదండి, ఓడిపోలేదు. ఆ శ్రమల నుంచి ఏదైతే టెంప్టేషన్స్ ఇచ్చాడు సాతాను, అన్నిటినీ జయించాడనమాట. సో మీరు అది ఆలోచన చేయాలి. యేసు ప్రభు కేవలము మనము ఒక దేవునిగా చూస్తున్నాం, కానీ మనిషి చేయలేని పని దేవుడు ఏ విధంగా నెరవేర్చి ఒక మనిషి రూపంగా వచ్చి నెరవేర్చారు అవి కూడా మనము అబ్జర్వ్ చేయాలండి. ఏదో దేవుడు మన కోసము వచ్చాడు, ఇలా శిల్వ మరణం పొందాడని సత్యాన్ని గ్రహించడమే మాత్రం కాకుండా మనం చదివినప్పుడు ఇట్లాంటివి కొన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభుని మనం కంపేర్ చేసుకోవాలి. యేసుప్రభు ఏ విధంగా చేశాడో అప్పుడు ఆదాము చేయలేకపోయాడు, అప్పుడు మోషే ఐగుప్తు వాళ్ళు చేయలేకపోయారు. అవన్నిటినీ చేయలేని వాటిని యేసుప్రభు చేయడానికి వచ్చాడు. సో సెకండ్ పాయింట్ ఇది. మొదటిది బాప్టిజం ఇచ్చి యోహాను యేసుప్రభుకి ఎందుకు మెసెంజర్గా వచ్చాడు. రెండవది యేసుప్రభు యొక్క బాప్తిసము, ఇంకా అతని టెంప్టేషన్ అంటే శోధనని ఎట్లా జయించాడు అనేది రెండవది. మూడవది యేసుప్రభు ఎప్పుడైతే బాప్టిజం ఎక్కడ తీసుకున్నాడండి? యోర్దాను నదిలో తీసుకున్న తర్వాత ఆ నది సముద్రం నుంచి ఇట్లా వెళ్తూ ఉత్తరానికి గలిలియాకి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడు? గలిలియాకి వెళ్ళిపోయాడు. గలిలియాలో ఏమేమి ఉంటాయి? కపెర్నహూం ఉంటుంది. గలిలియాలో ఏముంటుంది? గలిలియా సముద్రం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు అతను ఏం చేశాడంటే, ఫస్ట్గా అతను ఏం చేశాడు అంటే సమాజ మందిరంకి వెళ్ళాడు. ఏం చేశాడు? బాప్టిజం తీసుకొని 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఏం చేశాడు? అతను యేసు ప్రభు సమాజ మందిరంలోకి వెళ్ళాడు. అది మీరు చూడవచ్చు. మొదటి అధ్యాయం 40 నుంచి 20 వచనాల వరకు అది చూపిస్తుంది. సో యేసు ప్రభు మొదటిసారి ఎక్కడికి వెళ్ళాడు? అక్కడికి సమాజ మందిరంలోకి వెళ్ళగానే సమాజ మందిరంలో యూదులందరూ కూడుకుంటారండి. యూదులందరూ కూడుకొని వాళ్ళు చదువుతూ ఉంటారు, మోషే ధర్మశాస్త్రాన్ని బాగా చదువుతూ ఉంటారు. వాళ్ళు అక్కడ బోధిస్తారనమాట. యూదులందరూ అక్కడ, యేసుప్రభు ఒక యూదుడే కాబట్టి అతను కూడా సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ బోధించినప్పుడు అందరూ చూసి, శాస్త్రులు చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడి వాళ్ళు ఏమన్నారంటే, ఇంత గొప్పగా అథారిటీతో ఈయన ఒక గొప్ప శక్తితోని ప్రసంగిస్తున్నాడే, ఈయన ఎవరు అనుకున్నారంట. వాళ్ళు ఇంత అధికారం ఈయనకి ఎక్కడికి నుంచి వచ్చింది అనుకున్నారంట. ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక ఆయన దయ్యాలు పట్టిన ఆయన ఉండి అతను చూసి వెంటనే యేసుప్రభుని చూసి వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా నువ్వు నజరేయుడైన యేసయ్య, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ? మమ్మల్ని హతమార్చడానికి వచ్చావా? మా పని చూడడానికి వచ్చావా అని ప్రశ్నించినప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, వాళ్ళ దయ్యాలతో మాట్లాడకుండా నువ్వు నోరు మొయ్యి, నువ్వు ఆ మనిషిని విడిచి వెళ్ళిపోమన్నప్పుడు ఆ మనిషిని విలవిలలాడించి ఏం చేసిందంటే ఆ దయ్యము వెళ్ళిపోయిందంట. సో దయ్యాలు యేసు ప్రభువు గురించి మొదట సాక్ష్యం చెప్పింది దయ్యాలే తెలుసా.
మీరు మార్కు సువార్త చదవండి, మీకు అర్థమవుతుంది. మొదటి సువార్త నజరేయుడైన యేసు ఈయన దేవుని కుమారుడని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దయ్యాలు సాక్ష్యం ఇచ్చిందంట. ఆ దయ్యం సాక్ష్యం ఇచ్చి యేసు ప్రభు వాటిని ఒక్క మాట కూడా మాట్లాడనీయలేదు. నువ్వు నోరు మూసుకో, నువ్వు వెళ్ళిపో. ఎందుకంటే అప్పుడు వరకు వారికి యేసు ప్రభు గురించి తెలియాలి, లేకపోతే ఈయన నజరేయుడైన యేసు దేవకుమారుడు అని తెలిస్తే ప్రజలందరూ ఈయన దగ్గరకు వచ్చేస్తారని నువ్వు ఏం చెప్పకు, నోరు మూయ అని చెప్పి ఆ దయ్యాన్ని వెలగొట్టాడు. వెలగొట్టిన వెంటనే అతను ఏం చేశాడంటే మళ్ళీ గలిలయ సముద్రంలోకి వెళ్ళాడు. గలిలయ సముద్రంకి వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరు వాళ్ళిద్దరు? సీమోన్ అనే పేతురు, ఇంకా ఎవరు? ఆంద్రయ్య. ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు వల వేసి చేపల్ని పడుతున్నప్పుడు యేసుప్రభు వారితో ఏమన్నాడంటే చూసి ఒకటే మాట అన్నాడు యేసుప్రభు, ఇదిగో మీరు నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులు పట్టుజారులుగా చేస్తానన్నారు. వెంటనే వారు ఆ మాట విని యేసుప్రభుతో వచ్చారు. ఇంకా కొంత ముందుకు వెళ్ళిన తర్వాత గలిలయ సముద్రంలో ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు వలలు బాగు చేసుకుంటున్నారంటే ఇద్దరు. ఎవరు వాళ్ళు? జబదయ్య కుమారులు. ఎవరు? యాకోబు ఇంకా యోహాను. వాళ్ళు వలలు కరెక్ట్ చేసుకుంటున్నారంట. ఎక్కడ పోతే వాళ్ళని సరి చేసుకుంటున్నారంట. యేసు ప్రభు వాళ్ళు వెంటనే రమ్మన్నప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళని వదిలేసి వాళ్ళ తండ్రిని ఎవరికి అప్పగించారంట? ఒక సేవకునికి అప్పగించి, పడవలో ఉన్న సేవకునికి అప్పగించి వాళ్ళు వచ్చారు. సో ఇక్కడ మనం చూస్తే ఈ నలుగురు కూడా ఖాళీగా లేరు కదా. యేసు ప్రభు మనం పిలిచినప్పుడు వాళ్ళు ఏదో ఒక పని చేస్తున్నారు. నువ్వు నేను కూడా పని చేసేవారిని యేసు ప్రభు పిలుస్తాడండి. పని చేయవాలని పిలువాడు. నువ్వు సోమరిగా ఉండి మూల కూర్చొని పండుకుంటే దేవుడు పిలువాడు. దేవుడు ఎవరిని పిలుస్తాడు? ఎవరైతే వెలుగు కలిగి యాక్టివ్గా పని చేస్తుంటారో వాళ్ళు యేసు ప్రభుని పిలిచాడనమాట. సో ఇక్కడ నలుగురు శిష్యులని ఏర్పరచుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ అవుతాయి యేసు ప్రభు యొక్క పరిచర్య స్టార్ట్ అవుతుంది. యేసు ప్రభు యొక్క పరిచర్య ఏం స్టార్ట్ అవుతుందంటే వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే కపెర్నహూములోకి వెళ్ళి అక్కడ పేతురు గారి ఇల్లు ఉన్నప్పుడు పేతురు గారి ఇంటికి వెళ్ళారంట. అప్పటికే దేవుని యొక్క ఈ మహిమల్ని, లేకపోతే ఆ సమాజ మందిరంలో ఉన్న ఆ వెలగొట్టిన వాడిని చూసి చాలామంది అతని దగ్గరికి రావడం మొదలు పెట్టారంట, యేసు ప్రభు దగ్గరికి. అప్పుడు అక్కడికి కపెర్నహూములోకి పేతురు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ అత్త జ్వరంతో బాధపడ్డప్పుడు యేసు ప్రభు ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆ జ్వరం పోయింది. అప్పుడు ఆ తల్లి ఎవరైతే పేతురు వాళ్ళ అత్తమ్మ గారు ఉన్నారో ఆమె యేసు ప్రభుని ఆ రోజంతా పరిచారం చేసుకుంటూ వచ్చిందంట. పరిచారం చేసుకుంటూ వచ్చిన తర్వాత సాయంకాలమున చాలామంది రోగంతో బాధపడ్డవారు, దయ్యాలతో బాధపడ్డవారు అతని దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు అందరినీ రక్షించేయి, అందరినీ వాళ్ళకున్న రోగాల్ని తీసివేసి, జ్వరాలు ఉంటే తీసివేసి, దయ్యాలు ఉంటే వెలుగుట్టడం జరిగిందనమాట. సో ఇది 3వ ఘట్టం యేసు ప్రభు యొక్క మిరాకిల్స్, అద్భుతాలు. మీరు చూస్తే 21 నుంచి వెళ్ళి 34 వరకు వచనాల వరకు ఉన్నాయి. సో మొదట మనం ఏం నేర్చుకున్నాం? 1 నుంచి 8 వచనాల వరకు బాప్టిజం ఇచ్చి యోహాను గురించి నేర్చుకున్నాం. 9 నుంచి 13 వరకు యేసుక్రీస్తు యొక్క బాప్తిసం ఇంకా శోధనలను నేర్చుకున్నాం. 3వది 14 నుంచి 20 వచనాల వరకు ఏం నేర్చుకున్నాం? యేసు ప్రభు ఒక సమాజ మందిరంలో ఆయన మాట్లాడిన మాటలు, ఇంకా శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవడం చూసుకున్నాం. శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత పేతురు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అతను ఏం చేశాడు? మిరాకిల్స్ ఇంకా అద్భుతాలు ఎన్నో చేశాడు. ఇది 4వది. చివరిగా 5వది దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక కుష్టి వ్యాధిని, దాని తర్వాత ఏంటంటే ఒక కుష్టి వ్యాధిని రోగుని ఏం చేశాడంటే బాగు చేశాడంట. మీరు చూస్తే 35 నుంచి 45 వచనాల వరకు కుష్టి వ్యాధి రోగులు మీకు తెలుసు కదండి, వాళ్ళని లోపలికి ఉంచేవారు కాదు. కరోనా వచ్చిన వాళ్ళని మనం కూడా ఏం దగ్గరికి పోలేదు. అదేవిధంగా ఈ కుష్టి వ్యాధికి ఉన్నవాడిని ఎవ్వరు కూడా అన్నీ తీసుకోలేదన్నమాట. ఆ కాలంలో కుష్టి వ్యాధి వచ్చిన వారికి ఏం చేసేవారంటే వారి యాజకుని దగ్గరికి 2 పావురాలను తీసుకుని వెళ్తే ఒక పావురాన్ని వధించి దాని రక్తాన్ని మొత్తం పిండిన తర్వాత ఆ రక్తంలో పిండి ఇంకో పావురాన్ని దాంట్లో ముంచి ఈ కుష్టి వ్యాధునికి రాసేవాడనమాట, యాజకుడు రాసేవాడనమాట. సో ఈ యొక్క కుష్టి వ్యాధి ఊరి చివరిలో ఉండేవాడు. సో ఈ కుష్టి వ్యాధి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభుని ఒకటి అడిగాడు, అయ్యా నీ చిత్తం ఉంటే నన్ను బాగు చేయని దీనంగా వేడుకోగానే యేసు ప్రభు అతను చూసి నాకు ఇష్టమే, నిన్ను నేను బాగు చేస్తున్నా అని చెప్పి బాగు చేయగానే అతడు స్వస్థపడ్డాడంట. స్వస్థపడ్డ వెంటనే యేసు ప్రభు ఒక విన్నపం చేశాను, ఇదిగో నేను చేసిన ఆశ్చర్య కార్యాలు నువ్వు ఎవ్వరికి చెప్పకు,
కానీ నువ్వు వెళ్ళి నీ యాజకుడిని కలిసి మోషే ధర్మశాస్త్రం ప్రకారం అతను కావలసిన ఏదైతే ఉంటుందో నువ్వు ఇవ్వాలనుకుంటున్నావో, ఏదైతే బహుమానం నువ్వు ఇవ్వాలనుకుంటున్నావో అతనికి ఇవ్వమన్నాడు. తెలుసు కదా, అప్పట్లో యాజకులు ఏ విధంగా అయితే పౌరాన్ని దాంట్లో ఇట్లా మిల్చి చేసి రక్తాన్ని పూశారు. అందుకు యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నువ్వు వెళ్ళు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు యాజకునికి నువ్వు గిఫ్ట్ ఇవ్వమన్నప్పుడు అతను సంతోషంతో ఇచ్చాడు. కానీ ఏమన్నాడు యేసు ప్రభు, నీ విషయం మాత్రం నేను బాగు చేసినాను ఎవరికి చెప్పకంటే. ఈ మనుషుడు క్రిస్తుకు వచ్చిన వ్యాధి ఏం చేశాడంటే చెప్పుకుంటా పోయినాడు అనమాట. చెప్పుకుంటా పోయినాడు, దేవుడు నన్ను బాగు చేశాడు, యేసు ప్రభు నన్ను బాగు చేశాడంటూ ఊరందరికీ చెప్పేసి చాలా పెద్దగా చేసినప్పుడు యేసు ప్రభు చాలా ఏమంటే అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో మనం ఇక్కడ 5 సన్నివేశాలు చూస్తున్నాం. మరొకసారి చెప్పించి నేను ముగిస్తాను. 5 సన్నివేశాలు. మొదటిది ఏంటిదంటే యోహాను యొక్క రాకడ. ఆయన యొక్క మెసెంజర్, యేసుప్రభుకి మెసెంజర్గా కనిపించాడు. నెక్స్ట్ యేసుప్రభు యొక్క బాప్తిజం, ఇంకా టెంప్టేషన్స్. మూడవది ఆయన యొక్క మొదటి ప్రసంగము, ఇంకా శిష్యులను ఏర్పరచుకోవడం. దాని తర్వాత ఆయన బాగు చేయడం. దాని తర్వాత ఆయన ఒక క్రిస్తువాదిని ఏ విధంగా బాధించారు. 5 విషయాలు ఈ మొదటి అధ్యాయంలో ఉన్నాయి. ఒకసారి చదవండి, మీకు బాగా అర్థమవుతుందని నేను ఆశిస్తూ, ఇది మన జీవితాల్లో దీవెనకరంగా ఉంటుందని ఆశిస్తాం. యేసు ప్రభు ఆ రోజు శిష్యులను ఎన్నుకున్నప్పుడు వాళ్ళు పని చేశారండి. మనం కూడా పని చేసే దేవుడు మనల్ని ఎంచుకుంటాడు. యేసు ప్రభు దగ్గరికి ఎవ్వరు వచ్చినా కానీ ఆ రోజు యేసు ప్రభు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళని స్వస్థపరిచాడు. బాప్తిజం ఇచ్చి యోహాను అతనికి బాప్తిజం ఇచ్చిన తర్వాత 40 రోజులు అతను ఉపవాసం ఉన్నాడు. ఆ రోజు ఏ విధంగా అయితే ఈ ఆదాము ఆ శోధనలో పడిపోయాడు, మన దేవుడు రెండవ ఆదాము ఆ శోధనలో పడలేదు. ఏ విధంగా అయితే ఐగుప్తు ప్రజలు అరణ్యం ఎర్ర సముద్రంలో మునిగి దాని తర్వాత బయటకు వచ్చారు, ఆ తర్వాత అరణ్యంలో ఉన్నారు, ఓడిపోయారు. కానీ మన దేవుడు ఎప్పుడైతే బాప్తిజం తీసుకొని 40 రోజులు ఉపవాసం ఉన్నాడో దేవుడు గెలిచాడు. ఇది మీరు తెలుసుకోవాలి. ఇది మొదటి యొక్క అధ్యాయం యొక్క మూల స్తంభాలండి. ఇవన్నీ నేర్చుకోండి. మీరు కూడా దేవుని వాక్యాన్ని ఇంకా చదవవలసిందిగా కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఒక్క నిమిషం ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం గల రాజా, దయగలమ్మ తండ్రి ప్రభువా, మరి ఈరోజు మేము నాయన మార్కు సువార్త మొదటి అధ్యాయాన్ని మేము విశ్లేషించి నాయన 5 పాయింట్లు మేము నేర్చుకున్నాం. నాయన తండ్రి ప్రభు మా ఉదయంలో ఉంచుకొని నాయన నాటబడి నాయన ఫలించే కృపను మాకు దయచేయమని, ఒక్కొక్కరిని ఎవరెవరైతే వింటున్నారో వాళ్ళకు సాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అందరికీ. ఈ వీడియో వాచ్ చేసిన ప్రతి అందరు కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్.